దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారా? పొద్దున్న లేచారా? మరి దేవుడు మీకు ఇస్తున్న చక్కటి అవకాశం. బెల్లంపల్లిలో ఆల్రెడీ మీటింగ్ జరుగుతున్నాయి. మనందరం కలిసి ప్రార్థించి ఆరాధించుటకు మరి 9, 10, 11 ఆల్రెడీ ఒక డే అయిపోయింది. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మీ పట్ల కృప చూపుతున్నాడు. మీ కన్నీరు తుడిచే దేవుడు, మీ వేదనను తొలగించే దేవుడు. యేసయ్య ఎవరిని విడిచిపెట్టడండి. నేను కేవలం ఈ వాగ్దానం ఎందుకో తెలుసా? ప్రభువు మీకు ఇస్తున్న మాట చెప్పడానికి. దేవుడు మీకున్నాడు. దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. దేవుడు మీకు తోడై ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని ఆదరిస్తాడు. దేవుడు మిమ్మల్ని ఓదార్స్తాడు. దేవుడు మీకు సాయం చేస్తాడు. అందుకని చెప్పడానికి వాగ్దానాలని. ఈరోజు మీరు ఏ స్థితిలో ఉన్నా ధైర్యంగా ఉండండి. ఆయన కృప నిరంతరం ఉండబోతుంది. ఆయన కనికరము మన మీద కుమ్మరించబడబోతున్నది. కష్టకాల దుఃఖ సమయాలు, నిర్జీవమైన పరిస్థితులు ఆయన మనల్ని విడువడు, ఎడబాయడండి. మీరు ఇంకా రక్షణ లేని బిడ్డలు, యేసు రక్షకుడు. ప్రాణం పెట్టి రక్తం కార్చిన యేసయ్యకి మీ హృదయాన్ని, మీ జీవితాన్ని ఇవ్వండి. దేవుని నమ్ముకొని హృదయంలో చేర్చుకోండి. ఎందుకంటే క్రైస్తవులు ఉండొచ్చు, దేవుని రక్షణకు దూరంగా ఉండొచ్చు. కానీ ఈరోజు ఒకే ఒక వాగ్దానం నేను చదువుతున్నాను. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 19వ వచనం 2వ మాట చదువుతున్నాను. దూరస్తులకును సమీపస్తులకును సమాధానమని చెప్పి నేను వారిని స్వస్థపరిచెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడట దూరస్తులకి సమాధానం, నీకు స్వస్థతను సమాధానం ఇచ్చే దేవుడండి ఆయన. మనశ్శాంతి లేదు కదా ఈరోజు చాలామంది. నాకు నెమ్మది లేదండి, నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటారు. దూరస్తులకి సమీపస్తులకి దేవుడు, ఒకవేళ నువ్వు దూరంగా ఉన్నా ఆయన నిన్ను పిలుస్తున్నాడు దేవుని దగ్గర. అందరికీ సమాధానం ఇచ్చే దేవుడు, రక్షకుడు. సమాధానమును, స్వస్థతను నేను నీకు అనుగ్రహించదనని వాగ్దానం చేస్తున్నాను. నీకు సమాధానమును, స్వస్థతను ఇచ్చేదని ఈరోజు వాగ్దానం. నీకు సమాధానము, స్వస్థతను ఇచ్చేదని. ఎందుకు భయపడుతున్నారు? ఆయన దగ్గరకు వద్దాం, ఆయనని ప్రేమిద్దాం. ఆయన రక్షకుడు, ఆయన మన దేవుడు, మన పక్షమై ఉన్నాడు. కృప వెంబడి కృపని చూపే దేవుడు. తల్లి విరిచిన, తండ్రి మర్చినా మర్చిపోని గొప్ప దేవుణ్ణి. కృతజ్ఞత కలిగి దేవుని థ్యాంక్స్ చెప్పి అందరం ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డల వాగ్దానం వింటున్నారో, రక్షణ లేని వారికి రక్షణ, పాప క్షమాపణ, నానావిధ రోగ వ్యాధితున్న వారికి యేసు పొందిన గాయముల చేత స్వస్థత, అప్పుల నుంచి, ఆర్థిక పరిస్థితి నుండి, మానసిక ఒత్తిడి నుండి, కుటుంబ పోరాటాల నుండి, నానావిధ రోగాల నుండి, శాపము నుండి, పాపము నుండి, కుటుంబంలో కృంగుదల నుంచి, నిరుత్సాహం నుండి, కోర్టు కేసులు, అక్రమ అన్యాయ కేసులు కొట్టివేసి, మోసము నుండి, లంచగొండ నుండి నా తండ్రి అనేక విధమైనటువంటి ప్రాణాపాయాల నుంచి బిడ్డల్ని కాపాడు. వారికి మంచి లైఫ్, మంచి ఫ్యూచర్, మంచి సంబంధాలు, వివాహాలు జరగాలి. గర్భం లేని గర్భాలు తెరవబడాలి. అప్పుల బాధ, ఆర్థిక బాధ, ఉద్యోగులేమి నుంచి విడిపించి, భూ సంబంధమైన బంధకములను తెచ్చి వారికి ఏ సమస్య ఉన్నా మంచి ఇంటిని, మంచి వాహనాలు మీరు దయచేయండి అయ్యా. పరలోక రాజ్యానికి ప్రతి కుటుంబాన్ని, బిడ్డల్ని మీరు సిద్ధపరచండి. ఇతర దేశాల్లో మా ప్రియులందరినీ కాపాడయ్యా. వారు ఉన్న దేశంలో క్షేమము, రక్షణ, కృప ఆవరించి వాడికి విడుదలని, సమాధానాన్ని వారికి దయచేయండి. భారతదేశం క్షేమం, భయంకరమైన దుర్దినాల్లో మా దేశ బోర్డర్ చుట్టూని కాపుదల, మా దేశ ప్రజలకి క్షేమం, సస్యశ్యామలం, అకాల వర్షాలు, అనర్థాలు, నష్టాల నుంచి మా దేశ ప్రజలని, రక్తపాతాలు, టెర్రరిజం నుంచి, ప్రతి స్థితి నుంచి విడిపించి కాపాడి రక్షించమని ప్రార్థన చేస్తున్నాను. కల్వరి పరిచర్యకి నెమ్మదిని, సమాధానంను, స్వస్థతను మీరు అనుగ్రహించి ఈరోజు మ్యారేజ్ డే బిడ్డలను దీవిస్తూ వారి కుటుంబ జీవితం నెమ్మది కలిగి సంవత్సరం ఉండాలి. బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారు గొప్పవారు కావాలి. ఈరోజు ఎవరెవరు ఎందులో బాధపడుతున్నారు అందరికీ విడుదలని, అద్భుతముని జరిగించి తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం మీకోసం అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టి దేవుని మహిమపరచండి. మరి 9, 10, 11 ఆల్రెడీ మీటింగ్ జరుగుతున్నాయి. బెల్లంపల్లిలో 3 దినాలు రండి. మనందరం కలిసి ప్రార్థనాపూర్వకంగా పాలు పొంది దేవుని దీవెనలు పొందుదాం. 16, 17, 18 కల్వరి ప్రామిస్ ల్యాండ్, హైతనగర్, హైదరాబాద్లో 3 దినాల సభలు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. దేవుడు మీ అందరినీ కూడా దీవించును గాక.